కానీ మీరు తర్వాత నాన్నగారి లెగసీ కంటిన్యూ చేసే క్రమంలో చాలా అందంగా ఉండేవాళ్ళు ఎంగ్లో. ఇప్పుడంటే ఈ సీరియల్ కోసం ఈ వైట్ హెయిర్ అది ఏదో కథా కార్యక్రమం కొంచెం ఉంది కానీ, లేకపోతే సాక్షి శివ ఎంత అందంగా ఉంటాడో తెలుగు సీరియల్స్ కొన్ని చూస్తే అర్థమవుతుంది. అక్క మొగుడు, ఆ తర్వాత ఆ మధ్య కూడా నేను ఒక చిన్న గ్యాప్ వచ్చింది తెలుగు సీరియల్స్ కి. నేను ఆఖరిగా చేసింది మౌనరాగం #1 కోడలు అక్క మొగుడు. దాంతో ఒక 3 years 3.5 years గ్యాప్ వచ్చింది. ఓకే, మంచి 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 సీరియల్స్ చేశారు అక్కడ. చేశాను. దేవుడి దయ వల్ల ఒక్కళ్ళని ఫోన్ చేసి కానీ ఆఫీస్కి వెళ్ళి కానీ అడగకుండా 24 ఏళ్ళు కంప్లీట్ చేశాను. తెలుగు కానీ తమిళ్ కానీ నేను వేసిన వేషాలు ఏదిని అడగలేదు. 98-99% నేను ఎవ్వరిని అడగలేదు. ఎప్పుడో కొంచెం ఏమన్నా ఒక బ్యాడ్ డేస్లో ఏమన్నా ఒకరికి 2-2 ఫోన్ చేసి ఉంటానేమో. లేదంటే మనం వచ్చిన వేషాన్ని వదలం, దేవుడు ఇచ్చాడు, అడగం, ఇచ్చినందుకు వదలాలి అని నా పాలసీ. చేస్తాం. అప్పుడు మనకున్న ఆ నాలెడ్జ్తో ఏం చేస్తామో చేసి మర్చిపోతాం. దాని ఎఫెక్ట్ బాగుంటే ఇంకో ఆఫర్ వస్తుంది. అలాగే 24 ఏళ్ళుగా చేస్తున్నా. మా నాన్నగారు పోయేదాకా ఆయనతో కూడా చేశాను 3-4 సీరియల్స్. బట్ కానీ ఇదే నా లైఫ్ టైం కెరీర్ అవుతుంది అనుకోలేదు నేను. మా నాన్నగారు సడన్గా 2005లో పోయేటప్పటికి అప్పుడు నేను ఫ్యామిలీ హెడ్ మరి. ఓకే, అప్పుడు నాకు తెలిసింది ఓ నేను ఇదే. ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు. నేను మా అక్కయ్య బాగా చదువుకుంది, మా అన్నయ్య బాగా చదువుకున్నారు, నేను చదువుకోలేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను జస్ట్ 10th అండి, అంతే. +2 ఫెయిల్. మీకు ఇష్టం లేదు చదవటం? చదువు ఎక్కలేదండి. ఇప్పుడు డైలాగులు ఎక్కినట్టు అప్పుడు చదువు ఎక్కలేదు. ఇది అప్పుడు ఎక్కుంటే ఏమైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఏమైనా ఉద్యోగం చేసేవాడిని. బట్ ఉద్యోగం కూడా చేశాను. 10-15 ఏళ్ళు ఉద్యోగం చేశాను. మన మనవాళ్ళ కంపెనీలోని మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ అని 10 ఏళ్ళు పనిచేశాను. అంతకుముందు టీటీకే ఫార్మాలో మార్కెటింగ్ చేశాను. బట్ కానీ పెద్ద లెవెల్ కాదు, చిన్న లెవెల్ నుంచి అటెండర్గా కూడా చేశాను. నేను బాత్రూమ్లు కూడా కడిగాను, టీలు కాఫీలు పెట్టాను. నామోషం లేదు, నాకే నామోషం లేదు. అలాగ దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు తెలుసు. నాకు ఒక్కొక్క మెట్టి ఎగుతూ వచ్చాను నేను. కేవలం చదువుకోలేకపోవడం వల్ల ఎన్ని చేశారు? నాకేం తెలిసిందంటే కేవలం చదువుకోకపోతే ఇక లైఫే లేదు అనుకోవడం తప్పు. దేవుడు అనుకుంటే చదువు ఉన్న వాళ్ళకే కాదు, చదువు లేని వాళ్ళకి కూడా ఒక జీవితాన్ని ఏర్పరుస్తారు. ఆ నమ్మకం నాకు కలిగింది. ఐఎమ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎవ్వరూ నిరాశపడక్కల్లా చదువు రాకపోతే ఇంక లైఫ్ లేదని. చదువు అందరికీ రాదు, అందరూ IAS IPS అయిపోరు, అందరికీ డిస్టింక్షన్లు రావు. బట్ నాన్నగారు ఎప్పుడు బాధపడలేదా? ఇంత పెద్ద యాక్టర్ కొడుకు, మా నాన్నగారు మా ఓడి బాత్రూమ్ లో కడుగుతున్నాడు, మా ఓడి ఈ పనులు చేస్తున్నాడు, ఆ పనులు చేస్తున్నాడు, లేదు ఆ బాధ లేదు. ఎందుకు చేస్తాడు అనే సంతోషం. కానీ ఈ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, టీలు పెడుతున్నాడు, అది ఆ బాధ ఎప్పుడు లేదు. మరి ఏమన్నా మా అమ్మతో మరి పంచుకున్నారేమో తెలియదు, కానీ నా దగ్గర ఎప్పుడు బాధపడలేదు, నేను బాధపడలేదు. తర్వాత ఆ కంపెనీ వాళ్ళే నన్ను టైపిస్ట్గా చేశారు. తర్వాత ఇంకో ప్రమోషన్ ఇచ్చారు, బాగా చూసుకున్నారు. నా జీవితం ఏంటో నేను అక్కడ నేర్చుకున్న ఆ 10 ఏళ్లలో ఇట్ వాస్ మై గోల్డెన్ పీరియడ్. జీవితం అంటే ఏంటి, పెద్దవాళ్ళతో ఎలా మసలాలి, వాళ్ళతో ఎలా మసలాలి చెప్పేది ఆ కంపెనీలో నేను నేర్చుకున్నాను. ఆ కంపెనీ చైర్మన్ గారి నా మెంటార్, నా గాడ్ ఫాదర్ MS మూర్తి గారు. ఆయన వల్లే నేను ఇవాళ ఈ ఫీల్డ్కి వచ్చాను. ఎందుకంటే ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో జంధ్యాల గారి నాటకాలు ఇవన్నీ వేసి మా నాన్నగారు డైరెక్ట్ చేసి రిహార్సల్స్ చేసేవారు. నేను మా నాన్నగారు పెద్ద పాత్రలు వేసేవాడు, ముసలి పాత్రలు వేసేవాడిని. అలా స్టార్ట్ అయింది నాది. సో స్టార్ట్ అయితే మరి మా ఇంటి చుట్టూరా మరి చాలామంది ఉన్నారు. రాళ్ళపల్లి గారు, రంగనాథ గారు, శ్రీధర్ గారు, కాకరాళ్ళ గారు. మా ఇంట్లో సీతారామ శాస్త్రి గారు ఉండేవారు, 13 ఏళ్ళు అద్దెకున్నారు. సిరివెన్నెల సినిమా రాసిన తర్వాత మా ఇంటికి అద్దెకి వచ్చారు. ఆయనకన్నా ముందు మాధవపై సురేష్ గారు, ఈ వాజ్ జస్ట్ కీబోర్డ్ ప్లేయర్. అప్పుడు మా ఇంటికి వచ్చాక వచ్చింది ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అలాగా మా ఇల్లు, మా నాన్నగారి కట్టిన ఇల్లు మా నాన్నగారి కన్నా మిగతా వాడికి బాగా వచ్చింది. అలాగే మెయిన్ పోర్షన్లో వాళ్ళే ఉండేవారు, సైడ్ పోర్షన్లో పైన పాక వేసుకుని అలా ఉండేవారు. ఓకే. అలాగే పొట్టి పక్కన దమ్ము గారు, పొట్టి ప్రసాద్ గారు, ఎదురుకుండా దివాకర్ బాబు గారు, మాడభూషి దివాకర్ బాబు గారు రైటర్ గారు. ఇలాగా మరి పక్కనే అందరూ చాలా మంది శాలిగ్రామంలో ఉండేవారు. అంత మంచి ఫ్యామిలీగా ఇంట్లో రిహార్సల్స్ అవి ఇవి ఎప్పుడూ చక్కగా పండగలాగా జరుగుతూ ఉండేది. మా అమ్మగారు అందరికి వండి పెట్టేవారు చక్కగా. ఆ వాతావరణం అసలు చాలా బాగుండేది. అప్పుడు అది గోల్డెన్ పీరియడ్. చెన్నై అంటేనే సినిమా ఇండస్ట్రీకి గోల్డెన్ పీరియడ్. అవన్నీ గోల్డెన్ డేస్ రావు ఇంకా. బట్ లేట్ గా వచ్చినా కానీ లేటెస్ట్ గా అందరి హీరోయిన్స్ తో వాళ్ళ సరసన హీరోగా నటించారు. అవునండి. ఖుష్బూ గారు, రాధిక్ గారు, మీనా గారు, సిమ్రాన్ గారు, ఈశ్వరీరావు గారు, వాణి విశ్వనాథ్ గారు, కౌసల్య,
ఖుష్బు అందరితో అది తమిళ్లోనే చేశారు కదా ఎక్కువ. తమిళ్లోనే ఎక్కువ చేశాను. అంటే ఏసీ దొర అనే పాత్ర అది తెలుగులో కూడా వచ్చింది, మలయాళంలో కూడా వచ్చింది, 3 లాంగ్వేజ్ వచ్చింది, బట్ ఒరిజినల్ తమిళ్. ఆ ఏసీ దొర అనే పాత్ర అరౌండ్ 2007లో ఒక చిన్న కాప్ క్యారెక్టర్ ట్రయల్ చేద్దామని చెప్తే అది చాలా హిట్ అయిపోయి అసలు పెద్ద లెవెల్లో వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి నన్ను సీరియల్స్లో హీరోగా చేసింది నన్ను. 2013-14 దాకా నేను సీరియల్స్లో పెద్ద పెద్ద హీరోయిన్స్ తోటి నేను యాక్ట్ చేశానండి. ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు ఇప్పుడు యాజ్ ఏ హీరోగా? అది లెక్క పెట్టుకోలేదు, ఒక 30-40 80-90 దాకా ఉంటాయండి. 80-90 అంటే స్టార్టింగ్ లో మనం చిన్న పాత్రలు వేసేవారండి. నేను చెప్పేది యాజ్ ఏ హీరోగా. యాజ్ ఎ హీరోగా ఉంటాయి, 30-40 డెఫినెట్గా ఉంటాయి, బోత్ లాంగ్వేజెస్ లో ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఇండస్ట్రీ అక్కడికి హైదరాబాద్ మారాక కొంచెం తగ్గాయి. బుల్లితెర ఇప్పుడు ప్యారల్ గా నేను తెలుగు, ఒక 2 తెలుగు ఉండేది, ఒక తమిళ్ ఉండేది, లేదా ఇక్కడ 2 తమిళ్ ఉండేది, ఒక తెలుగు ఉండేది, ఎప్పుడు బిజీగానే ఉండేవాడు. సో బుల్లితెర యువ సామ్రాట్ అనేవాళ్ళు అనుకుంటారు. ప్రేమ లేఖలు కూడా బాగానే వచ్చాయండి అప్పుడు. నా ఆ టైంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉండేది. అదే ఎక్కువ ఉంది. మీరు ఏ ప్రశ్న వేసి ఏ వస్తుందో మీకు తెలుసు. ఓకే చెప్పండి. డెఫినెట్గా ఏ టైంలో ఇది ఇలా విలాస్ పురుషులేనా, లేకపోతే వద్దులే మనకెందుకులే ఇట్లాంటి టైప్ సార్ మీరు? నాన్నగారు అంటే ఒక టైప్, అది మాకు తెలుసు కదండి. నాకు ఎప్పుడు అంటే దేవుడు మనకి ఎప్పుడు లైఫ్లో నా ఒక రీడింగ్ ప్రకారం గుడ్ అండ్ బ్యాడ్ 2 ఎప్పుడు ఇస్తాడు. వాట్ యూ చూస్ అనేది మనం ఇంపార్టెంట్. 2 ఇస్తాడు ప్యారల్గా. ఒక్కోసారి మనం అడ్డదారికి వెళ్తాం, తప్పుడు దారి వెళ్తాం, రియలైజ్ అవుతాం, మళ్ళీ వస్తాం. డీప్గా వెళ్ళి నష్టపోయింది కానీ కోల్పోయింది కానీ ఏం లేదు, కానీ వెళ్ళేసి అయితే వస్తారు. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదండి. ఇప్పుడు నిప్పు ఉంది, ముట్టుకోవద్దురా అంటారు, మనం వింటామా? ముట్టుకుంటాం. కాలినా తెలిసాక వెళ్తామా? డెఫినెట్గా అన్ని మనం చూసాం. బట్ ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు పనికిరాదు, ఉన్నట్టు అసలు మాట్లాడకూడదు. మంచినేమో 10 మందిలో చెప్పుకోవాలి, చెడుని చెవిలో చెప్పాలంటారు. బట్ ఇక్కడ చెడునేమో ఊరంతా చెప్తారు, మంచిని చెవిలో చెప్తారు. అంటే నేను విన్నది, నేను చూసింది కూడా చాలా మంది చెప్తుంటే ఇంటర్వ్యూలలో వింటమే. మేమేమో ఇండస్ట్రీ లోపలికి దూరి భూతద్దాలు పెట్టి మేమేం చూడడం, కెమెరాలు పెట్టి. కాబట్టి మరి మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్. దెబ్బలు ఎక్కువ తిన్నారా? దెబ్బలు ఎక్కువ కొట్టారా? దెబ్బలు తిన్నాను కానీ నేను అంత చాలా జాగ్రత్తగా ఉంటానంటే, నేను కరెక్ట్గా ఉంటా. అలాగే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. ఎవరన్నా కొంచెం తేడా చేస్తే నేను చాలా తేడాగా ఉంటాను. నాన్న ఎప్పుడు బాధపడలేదా? ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, కోపిష్టి నాన్నగారు ఎంత శాంతంగా, ఎంత పిరిగిగా, ఎంత భయంగా ఉంటారో నేను అంత క్వైట్ ఆపోజిట్. డేర్ అండ్ డేరింగ్. నేను ఎవరికి భయపడను.